శ్రీ మహాలక్ష్మ్యై నమః. అగాధమైన క్షీరసాగరము మధ్యలో ఆకాశాన్ని తాకే మందర పర్వతం శ్రీ కూర్మ అవతారమైన మహావిష్ణువు తన ఉజ్జబలంతో మోస్తూ అనంత శక్తితో నిలిపాడు. దేవతలు అసురులు పరస్పరం వాసుకి నాగుని లాగుతూ అమృతాన్ని పొందేందుకు పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నారు. సృష్టి యొక్క రహస్యమే ఈ మదన. విశాలమైన క్షీరసాగరం మీద నక్షత్రాల వర్షంతో నిండిన ఆకాశం మేఘాలు మెరుపులతో మెరుస్తుంది. ఆ విశ్వరూప మదనంలో నుంచి ఒక దివ్య కలశం ఉద్భవించింది. కలశం నుండి నీలం నలుపు పొగతో కూడిన హాలాహలం వెలువడినది. దేవతలు భయంతో వెనక్కి తగ్గారు. వారి కిరీటాలు విరిగిపోయే అసురులు తొలుత ఆగ్రహంతో ఆపై భయంతో నిశ్చలమయ్యారు. హాలాహలాన్ని చూసి దేవతలు అసురులు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కైలాస పర్వతం వైపు పరుగు తీశారు. ఆకాశాన్ని చీల్చుకుంటూ నదుల్ని దాటుతూ శివుడి ఆశ్రయమే ఇప్పుడు ఏకైక రక్షణగా తెలిసింది. ఓ కైలాసవాస, మా అపరాధం మన్నించండి. ఈ హాలాహలం దావాలంగా మారి ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంది. అప్పుడు తల్లి పార్వతీదేవి పరమేశ్వరుని వద్దకు వచ్చి, వారందరూ మన పుత్రులే, వారి క్షేమమే మనకు ధర్మం. ఆలస్యం చేయకుండా మీరు వెంటనే బయలుదేరండి. అప్పుడు పరమేశ్వరుడు లేచి ప్రపంచ రక్షణకు పయనమయ్యాడు. ఆ క్షణం నుంచి నీలకంఠుడి లీల ప్రారంభమైంది. పరమశివుడు ఆ హాలహాల పాత్రను తన 2 చేతులతో తీసుకుని త్రాగాను. అప్పుడు పార్వతీదేవి వచ్చి, శివుడిలో సమస్త లోకములు అన్నీ ఆ హాలహాలము వలన నాశనం అయిపోతాయి అని పార్వతీదేవి పరమేశ్వరుని వద్దకు వచ్చి ఆ హలాహలాన్ని పరమేశ్వరుని కంఠము నిలిపేను. ఆ క్షణం నుంచి ఆయన నీలకంఠుడిగా పూజింపబడుతున్నాడు. అప్పుడు దేవతలు రాక్షసులు అందరూ వచ్చి పరమశివుడి ముందు మోకరిల్లి స్వామిని ఎంతగానో కీర్తించిరి. తరువాత దేవతలు రాక్షసులు అందరూ కలిసి యథావిధిగా సముద్ర మదనం చేసాగారు. మందర పర్వతం తిరుగుతూ సముద్ర జలాల్లో మరో అద్భుతం ఉదయించింది. అదే కామధేనువు, సమస్త దేవతలకు అభీష్ట ఫలాలను ప్రసాదించే దైవిక పశువు. స్వచ్ఛత, శాంతి, సత్ప్రయోజనానికి ప్రతీక. కామధేనువు తన శరీరమంతా పాలవర్ణంలో మెరిసిలా ఉంటుంది. ఆమెను ఇంద్రుడు స్వర్గానికి తీసుకెళ్లాడు. సముద్రమతనం కొనసాగుతూనే ఉంది. మందరగిరి మెల్లగా తిప్పబడుతూనే ఉంది. అప్పుడు ఆ పాల సముద్రం నుండి మరో ఆశ్చర్యకరమైన ఒక అద్భుతమైన శబ్దంతో సముద్రపు అగాధం నుండి ఒక మహత్తర శ్వేత గజం ఆవిర్భవించను. ఒక శ్వేతకాంతి వెలిగే శక్తివంతమైన గజము. 2 దంతాలు గొప్ప తోండంతో దివ్యజ్యోతులు విరజిమ్ముతూ పైకి ఎగసెను. ఈ మహాగజం నామమే ఐరావతం. శ్వేతవర్ణంతో శక్తి నిండిన ఆ శక్తిమంతుడైన గజం దేవేంద్రుడు స్వయంగా ముందుకు వచ్చి ఐరావతాన్ని తన వాహనంగా అంగీకరించెను. సముద్ర మథనం కొనసాగుతూనే ఉంది. దేవతల శ్వాసలతో, అసురుల ఉగ్రతతో సముద్రపు తరంగాలు ప్రకంపితమవుతున్నాయి. మందర పర్వతం కుర్మావతారంపై తిప్పబడుతున్న వేళ ఒక అపూర్వమైన కాంతి సముద్రపు లోతుల్లో నుంచి పైకి చేరింది. జలాల్లోంచి పుట్టినది కల్పవృక్షం. అన్ని వాంఛలను తీరు చేసే దివ్య చైతన్య తోట. నిత్యహరితంగా నిత్యం పుష్పించే ఇది సాధారణ వృక్షం కాదు. ఇది బ్రహ్మ సృష్టిలో లేనిది. ఇది ధన్యత్వానికి ప్రతీక. కల్పవృక్షం ఎలాగా భూమిని తాకి వృక్షపై చూటి నుంచి స్వర్ణ పుష్పాలు ఊదులుగా జారుతాయి. బ్రహ్మదేవుని ఆదేశంతో ఈ కల్పవృక్షాన్ని స్వర్గలోకంలో స్థాపించబడింది. ఈ వృక్షం నీడలో శాంతి ఉంటుంది. ఆశలు నెరవేరుతాయి, కలలు నిజమవుతాయి. కల్పవృక్షం జననానంతరం సముద్ర మథనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ సమయంలో మరొక ప్రకాశరాశి సముద్రపు లోతుల నుంచి పైకి ఎగిసింది. జలశుద్ధుల మధ్య వెలుగుపరుచుకుంటూ కాంతిమంతమైన చంద్రుడు తేలుతూ పైకి వస్తాడు. అతను చంద్రుడే కాక ప్రకృతి కాంతికి ప్రతినిధి. తేజోమయుడైన సోములు శీతల ప్రకాశాన్ని చల్లగా విరబూసే నక్షత్రాల మధ్యలో మొలిచిన నీలమణి. ఇలా సముద్ర మథనంలో చంద్రుడు జన్మించాడు. రాత్రిని తేజవంతం చేయడానికి, విశ్వాన్ని సమతుల్యం చేయడానికి మరియు శివుని జటాలలో స్థానం పొందే వరమందుకున్న శీతల కాంతిరుపుడు. సముద్ర మథనం ఇంకా కొనసాగుతుండగా క్షీరసాగరపు నీలతరంగాల్లో తామర పుష్పం మీద ప్రకాశవంతమైన తేజోమయ రూపం నెమ్మదిగా పైకి వచ్చింది. ఆమె రూపం చూసిన దేవతలు మోగబోయారు. అసురులు కూడా ఆ తేజస్సు భరించలేక కన్నులు మూసుకొని పోయారు. తామర పుష్పంపై లక్ష్మీదేవి దృశ్యం. ఆమె చేతిలో కమలాలు, కళ్ళలో కారుణ్యం, హృదయంలో సౌభాగ్యం. ఆమె రూపం విశ్వ సౌందర్యానికి నిర్వచనం. ఆమె నవ్వు శాంతికి పరాకాష్ట. ఆమె తేజస్సు దేవతలందరినీ మంత్రముగ్ధం చేసేది. అప్సరసలు ఆకాశమంతా పుష్పవర్షం కురిపించసాగారు. గంధర్వులు సంగీతాన్ని వినిపించసాగారు. జ్ఞానమూర్తులైన ఋషులు తల వంచి నమస్కరించగా సమస్త లోకాలు ఆమెకు నమస్కారం చేసేయి. తేజోమయమైన స్వచ్ఛమైన నడకతో శ్రీ మహాలక్ష్మి ఆ తామర పుష్పం నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకొచ్చాను. ఆమె పదాలు మృదువైనవైతే అడుగులు ఆకాశగామినవయ్యి.
ఆమె కదిలిన ప్రతి అడుగు తాము తాకిన ప్రదేశాన్ని పవిత్రంగా మార్చింది. అక్కడ పద్మాలు వికసించాయి. పూజితంగా పూల పరిమళం పల్లకిలా ఆమె వెంట సాగింది. వేదోక్త శబ్దాల మధ్య అక్షయ సుగంధాలతో నిండి ఉన్న ఓ స్వర్ణ మండపంలో లక్ష్మీదేవి స్వయంవరానికి సమస్త దేవతలు హాజరయ్యారు. ఆమె కంఠములో గులాబీమాల, చేతుల్లో కంచన పద్మం. ఒక్కొక్కరిని చూసి తన దివ్య దృష్టిని ఆ దేవతలపై ప్రసరింపచేస్తూ నడిచెను. కానీ ఆ దివ్య దృష్టి చివరకు ఆగినది. జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు వద్దే. దేవతల మధ్యలో తన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న శ్రీ మహావిష్ణుని దివ్య దర్శనంతో శ్రీ మహాలక్ష్మీదేవి మనస్సును సమర్పించుకును భక్తి తేజస్సుతో ముందుకు నడిచాను. ఆమె చేతిలో ఉన్న గులాబీ పుష్పమాల శ్రీహరి మెడలో వేశాను. శ్రీ మహావిష్ణువును ఎదురుగా చూచిన సముద్రుడు తన గౌరవం, కృతజ్ఞతలతో ఆ కౌస్తుభ మణిని సమర్పించాను. ఓ విశ్వదీప్తి స్వరూప, ఇది నీకే శోభిస్తుంది అని అభివాదంతో ఆరాధించాను. శ్రీహరి ఆలకించి చిరునవ్వుతో ఆ మణిని స్వీకరించి దాన్ని తన వక్షస్థలంపై ధరించెను. ఆ క్షణం నుండే కౌస్తుభ మణి విశ్వకాంతి సమీకృతమై శ్రీహరిలో స్థిరపడింది. సకల దేవతల సమక్షంలో శ్రీ మహాలక్ష్మీదేవి నిగూఢమైన చిరునవ్వుతో ముందుకు వచ్చాను. ఆమె దివ్య దృష్టి ఆకాశంలా విశాలమైన శ్రీ మహావిష్ణువు తేజోమయ ముఖార విందంపై నిలిచింది. వారు ఒకరినొకరు చూపులు చూచుకున్నారు. అది చూపు కాదు, ఒక జీవనాంతర్యమే ఆత్మల అనుబంధం. వైకుంఠాధిపతి శ్రీహరి తన కరతలాలలో దివ్యమాలను స్వీకరించి లక్ష్మీదేవి మెడలో వేయగా ఆ క్షణం కాలం సాక్షిగా నిలిచిపోయింది. ఆ మాలలో ప్రేమ ఉంది, పరమార్థం ఉంది. శాశ్వతంగా కలిసిన దైవ సంప్రదాయ సమ్మేళనం అది. తరువాత లక్ష్మీదేవి తన ప్రేమతో నిండి ఉన్న దివ్య మాలను శ్రీహరి మెడలో వేశాను. ఆ మాలలో ఒక మాల కాదు, అది శ్రీహరితో చేసిన శాశ్వత బంధానికి సాక్ష్యం. ఆ దివ్య సంఘటన అనంతరం లక్ష్మీనారాయణులు కలిసిన అనంత ఏదోపోక్షణం. ఇరువురు కలిసి పెద్దల సన్నిధిలో ఆశీర్వాదాలను వినమ్రతతో స్వీకరించి తరువాత భక్తజనులందరినీ దీవిస్తూ తమ దివ్య అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఆ క్షణం లోకానికి శాంతిని, సంపదను, శుభాన్ని దారపోసిన పవిత్ర ముహూర్తంగా నిలిచింది. శుభలక్ష్మి కళ్యాణం శుభమస్తు శుభమస్తు. శ్రీహరితో కలిసే ఘన మంగళ సందేశం. తామర పూల పైన తేజోమయంగా నడిచి వచ్చిన తల్లి లక్ష్మి స్వరూపం. అడుగడుగున పద్మాలే వికసించగా